మా బ్యాగ్లో ఇవ్వండి. ఇప్పుడు ఏం కార్డు తీస్తా, ఇప్పటికీ తీసుకుందాం, టైం అవుతుంది కదా. ఈ మనుషులు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపడమే లేదు. ప్లాస్టిక్ వాడడం ఎక్కువైపోతుంది, నా మీద భారం పెరిగిపోతుంది. భారం నేను అసలు భరించలేకపోతున్నాను. నేనే ప్లాస్టిక్ రాక్షసుని, నన్ను అందరూ ఇష్టపడతారు. నన్ను ఎక్కడ పడితే అక్కడ పడేయండి, నాకేమీ బాధ లేదు. నేను 100 సంవత్సరాల వరకు భూమి మీద ఇలాగే ఉంటాను. మనుషులతో పాటు జంతువులు కూడా ప్లాస్టిక్ తినడం మొదలుపెట్టాయి. మీరు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేయటం ద్వారా నేను దాన్ని ఆహారం అనుకొని తిని ఆ ప్లాస్టిక్ నా కడుపులో పేరుకొని నా ఆరోగ్యం పాడైపోతుంది. జంతువులతో పాటు మనుషులు కూడా అనారోగ్యంతో పాడవుతున్నారు. నేను రోజుకి బలంగా అవుతున్నాను, మేము అందరినీ నాశనం చేసేస్తాను. నన్ను తాగడం వల్ల గాలి కాలుష్యం జరుగుతుంది, నాలో ప్యాకింగ్ చేయడం వల్ల ఆహార కాలుష్యం జరుగుతుంది, నన్ను చేయడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుంది. ఇంకా నా వల్ల క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లమ్లు కూడా వస్తాయి. నా పిల్లలారా నేను మీకు స్వచ్ఛమైన నీరు, గాలి, అడవులనిచ్చాను. కానీ ఇప్పుడు నేను ప్లాస్టిక్తో గొప్పబడి ఉన్నాను. ప్లాస్టిక్ వల్ల నీరు నాశనం అవుతుంది, పర్యావరణం అంతా నాశనం అవుతుంది, జంతువులు బాధపడుతున్నారు, అలాగే మనుషులకు కూడా చాలా రోగాలు వస్తున్నాయి. అవసరం, నేను చెప్పేది విన్నావా? ప్లాస్టిక్ కవర్స్ వాడద్దండి. ఇప్పుడు చూడు ఎంత కష్టం జరుగుతుంది. అవును దీక్షిత, నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు నుంచి నేను కూడా ప్లాస్టిక్ వాడను. అవును, నేను ఎప్పటి నుంచి ప్లాస్టిక్ కవర్లు షాప్లో అమ్మను.